వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ చేపల పులుసు. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకోండి. 75 గ్రాములు చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటా, 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, చిన్న సైజు అల్లం ముక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలు, దాల్చిన చెక్క కొద్దిగా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నూనె అంతా పైకి తేలాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అందులో వేసుకొని మరొకసారి కలుపుకోండి. దాని మీద మూత పెట్టుకొని ఇప్పుడు కొంచెం సేపు పులుసుని మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో కొద్దిగా పులుసుని మరగనివ్వండి. మరిగిన పులుసుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలి. చేప ముక్కల్ని మనం స్టార్టింగ్లోనే కలుపుకోగలం. ఉడికిన తర్వాత కలిపితే విడిపోతాయి. ఒక 5 నిమిషాల తరువాత మళ్ళీ ఒకసారి లైట్గా కలిపి కాస్త పులుసు రుచి చూసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ సరిపోతే అవసరం లేదు. మధ్య మధ్యలో కుదుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కుదుపుకుంటూ చేప ముక్కల్ని ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే. ఈ చేపల పులుసు వెంటనే సర్వ్ చేసే కంటే ఒక అరగంట గంట తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. మరుసటి రోజుకి ఈ చేపల పులుసు ఇంకా రుచిగా ఉంటుంది. ఇంతేనండి, చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా ట్రై చేయండి.
మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.